హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు అని అనుకుంటున్నాను. సో ఇవాళ టుడే టాపిక్ ఏంటంటే ఈరోజు కూడా పిల్లల గురించి వచ్చానండి. మన పిల్లల గురించి మనమే కేర్ తీసుకోవాలి కదా. సో అందుకు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడతాయండి. నేను చెప్పే ప్రతి వీడియో కూడా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. ఫ్యూచర్లో పెళ్లి చేసిన పిల్లలకి అనే వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడతాయి. జస్ట్ కిడింగ్ అంతే, జస్ట్ జోక్ చేశాను. ఏంటంటే పెట్టే ప్రతి వీడియో కూడా పీపుల్ అంటే మీకు ఉపయోగపడేదే పెట్టాలని 100కి 100% ట్రై చేస్తానండి. 100కి 100% ట్రై చేస్తాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ ప్రెస్ చేస్తారంటే నేను ఆన్లైన్ నోటిఫికేషన్ ఇచ్చేస్తారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వాచ్ టైంని పెంచండి. సో ఏదైనా మీ మీద డిపెండ్ అయింది. నన్ను పైకి పైకి ఎత్తాలన్నా మీరే, దించాలన్నా మీరే. సో ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్ని నన్ను మీ ఫ్యామిలీలో కలుపుకుంటారని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఏంటంటే పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పాను కదండి. సో ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదండి. ఇప్పుడు జస్ట్ బార్న్ కాడి అంటే ఇప్పుడే పుట్టిన పిల్లల కాడి నుంచి అండ్ మనకు ఒక 5 years పిల్లల వరకు కూడా నెయిల్స్ ఉంటాయి కదా, అవి మనకి పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. వాళ్ళకి జస్ట్ ఒక 2 days 3 days తీయకపోతేనే అవి పెరిగిపోతాయి. సో నేను నా చిన్నప్పుడు నా బేబీకి ఏదైతే వాడానో మీకు అది చూపిస్తాను. నాకు ఒక బాబు పాప అని చెప్పాను కదండి. బాబుకు ఇప్పుడు 4 కంప్లీట్ అయినాయి, పాపకి 20 months అనమాట. సో మీరు చూడొచ్చు, నేను వీడియో తీసుకుంటున్నాను. అక్కడ మా పాప ఆడుకుంటూ ఉందన్నమాట. అదిగోండి ఆడుకుంటుంది. సో ఏంటంటే ఇన్ని కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. యూట్యూబ్ స్టార్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. చిన్నపిల్లల మదర్స్ ఉంటారు, అలాగే ఆడవాళ్ళంటేనే ఇంట్లో పనులై చూసుకోవాలి. సో ఏంటంటే ఫ్యామిలీకి ఎంతైనా హెల్ప్ అవుతుంది. లేకపోతే ఏమో ఒకవేళ మా ఫ్యూచర్ గురించే మేము చూసుకోవచ్చు, లేకపోతే మా పిల్లల ఫ్యూచర్ గురించి చూసుకోవచ్చు. సో అందుకే ఇంతని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఉపయోగపడే విషయాలే చెప్తాను. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే పిల్లలకి అస్తమానం నెయిల్స్ పెరిగిపోతూ ఉంటాయండి. మనం ఎన్నిసార్లు తీసినా నెయిల్స్ వాళ్ళకి పెరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి నేను మీకు ఒకటి చూపించబోతున్నాను. అంటే మా బాబు పుట్టిన కాడి నుంచి కూడా నేను ఇదే యూస్ చేశాను. ఇప్పుడు మా పాపకి ఇదే యూస్ చేస్తున్నాం. జస్ట్ వాడికి 4 కంప్లీట్ అయినాయి, వాడికి కూడా నెయిల్స్ తీయడానికి ఇదే యూస్ చేస్తాం మేము. చాలా వచ్చేసినాయి ఇప్పుడు మార్కెట్లోకి. ఎలక్ట్రిక్ నెయిల్ కట్టర్స్ అని ఇవన్నీ కూడా చాలా వచ్చేసినాయి అనమాట. సో నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది. అంటే ఇది జస్ట్ ఎంతో పడలేదు, అప్పుడు 200 లోపే పడింది నాకు. 160 170 అట్లా పడింది అంతే. కొంచెం మధ్యతరగతి వాళ్ళకి గట్ట ఇట్లాంటిది బాగుంటుందండి. ఇది స్మూత్గానే ఉంటుంది. సో అందుకే మీకు చూపిద్దాం అనేసి ఈరోజు తీసుకొచ్చాను. సో లోపల ఇట్లా ఓపెన్ చేయగానే లోపల ఇలా ఉంటాయి, మనకి 4 ఉంటాయి. ఇలా 4 ఉంటాయండి. మధ్యలో వెళ్ళానట్టు మా పాప పిలిచిందని మధ్యలో ఆఫ్ చేస్తూనే ఉండాలండి వీడియో. ఏంటంటే వాళ్ళని మధ్యలో చూసుకుంటూ ఉండాలంటే పడుకునే టైం అయితే పీస్ఫుల్గా ఉంటుంది. సో పడుకోరు కాబట్టి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఏమనుకోకండి. ఇది కావాలి, ఇది ఇవ్వు అని అడుగుతుందన్నమాట. సారీ ఫ్రెండ్స్, మా పాప దగ్గరికి అంటే వీడియో ఆఫ్ చేస్తూ తను చూసుకుంటున్నాను, మళ్ళీ మీకు మధ్యలో డిస్టర్బెన్స్ రాకూడదని. సో ఏంటంటే ఇట్లా ఉంటుందండి. చిన్ని సిజర్. జస్ట్ ఇది న్యూ బార్న్ బేబీ కానించి 1 year వరకు దీంతో మనం చేసేయచ్చు. వాళ్ళ నెయిల్స్ చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి జస్ట్ ఇది మనకి గుచ్చుకోదు కూడానండి. వాళ్ళకి గుచ్చుకుంటుంది బేబీస్కి అని మనం భయపడక్కర్లేదు కూడా. చూసారా దీన్ని కార్నర్ చూడండి, గ్రిప్ ఎట్లా ఉందో. ఏంటంటే సూదిగా లేదు, అంటే గుచ్చుకునే టైప్ లేదు, సూది లేదు. ఈ కార్నర్ చూడండి చాలా స్మూత్గా ఉందన్నమాట. అంటే బేబీస్ గురించి కదా, చాలా స్మూత్గా ఉంది ఇది. ఏంటంటే మనకి కట్ అయ్యేటప్పుడు కూడా ఇది కూడా షార్ప్నెస్ ఉండదు. అంటే బేబీ స్కిన్ తెగిపోతుంది అట్లా మనం ఏం భయపడక్కల. ఇది కూడా చూడండి, నేను గట్టిగా ప్రెస్ చేస్తేనే చూపిస్తున్నాను మీకు. ఏంటంటే ఇది బేబీ స్కిన్ తెగిపోతుంది అని కూడా మనం ఏమీ భయపడక్కర్లేదు. సో ఇది
మనం ధైర్యంగా యూజ్ చేయొచ్చండి. మనకి ఎటువంటి భయము ఉండదు. ఇదిగోండి ఇట్లా జస్ట్ ఇట్లా నెయిల్స్ ఇట్లా ఇలా వాళ్ళు చిన్న నెయిల్స్ కదా, జస్ట్ ఇలా ఇలా అంటే కట్ అయిపోతాయి. ఎలాగా మనం స్లోగానే తీస్తాం. మన బేబీస్కి ఎక్కడ చిన్న దెబ్బ తగిలిపోతుందో అయ్యో అనేసి మనం చాలా స్లోగానే వాళ్ళని డీల్ చేసుకుంటాం కాబట్టి సో ఇది చాలా యూజ్ అవుతుంది. మేబీ కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్కి ఏంటి అట్లాంటి 200 లోపే 150 ఇప్పుడు ఇంకా తగ్గే ఉండొచ్చు. అప్పుడు కొంచెం 160 అట్లా పడింది నాకు అంతే. అప్పుడు 200 కూడా పడలా, 200 లోపే అని చెప్తున్నాను కదండి. సో ఇది అసలు చాలా స్మూత్గా ఉంటుంది. మీరు అసలు ఏమీ భయపడక్కల కట్ అవుతుంది గట్ట అని, చాలా స్మూత్గా ఉంటుందండి. సో తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇది ఏంటంటే మనం నెయిల్స్ కట్ చేసిన తర్వాత జస్ట్ ఇట్లా అంటాం కదా. ఇది ఏంటంటే ఇంకొక యూజ్ దీంతో ఏంటంటే చాలా స్మాల్ 1 మంత్ బేబీ 2 మంత్స్ బేబీస్ అలా ఉంటారు కదా, వాళ్ళకి ఇట్లా అంటేనే అవి జస్ట్ మనకి అరిగిపోతాయి అంటారు కదా, జస్ట్ ఇట్లా అంటేనే అవి మనకి వాళ్ళకి నెయిల్స్ సాఫ్ట్ అయిపోతాయి జస్ట్ ఇట్లా ఇట్లా అంటేనే. లేదు అంటే కనుక ఈ సిజర్తో లైట్గా కట్ చేసి సో దీని ఇట్లా అంటే మనం ఇలా 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 జస్ట్ ఇలా ఇలా అంటే మనకి నెయిల్స్ సాఫ్ట్ అయిపోతాయి అనమాట. ఇదిగో ఇది ఇంకొకటి 4 వస్తాయండి ఇందులో, 4 మీకు కనిపిస్తుందా ఫ్రెండ్స్? సో ఇది నెయిల్ కట్టర్, ఇది నెయిల్ కట్టర్. ఇది 1 ఇయర్ సెకండ్ 2 ఇయర్స్ అట్లా వచ్చిన వాళ్ళకి 1.5 ఇయర్ ఇట్లా కంప్లీట్ అయిన వాళ్ళకి ఇది యూజ్ చేయొచ్చండి. ఇది ఆ పైన ఇంకా 5 ఇయర్స్ దాకా 6 ఇయర్స్ దాకా ఇది యూజ్ చేయొచ్చు. మేబీ 10 ఇయర్స్ వరకు కూడా యూజ్ అవుతుందేమో. జస్ట్ ఇప్పుడు మా బాబుకి 5 వచ్చినాయి కాబట్టి నేను ఇప్పటికీ మా పాపకి అయితే మా బాబుకి ఇది మా బాబు పుట్టినప్పుడు కొనుక్కున్నానండి నేను. సో 4 ఇయర్స్ అయిపోతుంది నేను కొనుక్కుని, వాడికి మొన్న జూలైకి 5 వచ్చినాయి. 4 ఇయర్స్ అవుతుంది నేను కొనుక్కుని. నాకు ఇప్పటికీ చాలా 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 యూజ్ అవుతుంది ఇది. అప్పుడు పెట్టిన 150 160 ఖర్చుతో నాకు చాలా యూజ్ అవుతుంది, ఇద్దరు పిల్లలకి యూజ్ అవుతుంది. సో ఇదిగోండి నెయిల్స్ కట్ చేసుకోవడానికి బేబీస్. సారీ సో చూద్దాం, ఒకవేళ నాకు కట్ అవుద్దేమో చూద్దాం. సో చూసారా మనకు కూడా కట్ అవుతుందండి. అంటే సారీ ఇప్పుడు మళ్ళీ బేబీస్ ఇది మీరు కట్ చేసుకున్నారంటే అనుకోకండి, అంటే మీకు జస్ట్ చూపిద్దాం అనేసి నేను కట్ చేశాను అనమాట. సో ఇదిగోండి. సో అయితే ఇది పెద్దవాళ్ళకి కూడా కట్ అవుతుంది అనమాట. నేను జస్ట్ ఇప్పుడు మీకు చూపిద్దామని ఫస్ట్ టైం ట్రై చేశాను ఫ్రెండ్స్. ఇదిగోండి నెయిల్ కనిపిస్తుంది కదా, సో ఇది. సో అయితే నాకు తెలిసి మేబీ 10 ఇయర్స్ పై వరకు కూడా ఇది వాడుకోవచ్చు. ఒక్కసారి మనం కొనుక్కున్నామంటే ఇంకా మన పిల్లలకి ఒక 15 సంవత్సరాలు వచ్చేదాకా ఇంకా మనం చూసుకోగలదు అనమాట. అంటే పెద్దవాళ్ళు కట్ చేసినది వేరేగా పెట్టుకోవాలి, చిన్నపిల్లలు కట్ చేసినది వేరేగా పెట్టుకోవాలి కదా. సో అందుకు పెద్దవాళ్ళు కట్ చేసినది ఎట్లా మనం ఎప్పుడు కలపమనుకోండి పిల్లలు, అంటే కొంతమందికి తెలియక కొంచెం కలపచ్చు కదా. సో ఇలాంటిది ఒకటి ఉంది అని తెలిస్తే, అంటే ఇప్పటికీ కొంచెం తెలిసిన వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే. సో అక్కడక్కడ ఏమైనా తెలియని వాళ్ళు ఉన్నా, లేకపోతే ఏమైనా దీని గురించి ఇప్పుడే మమ్మీస్ అయ్యే వాళ్ళు ఉన్నా, లేకపోతే ఫ్యూచర్లో అయ్యే వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఒక్క నిమిషం అండి మా పాప. సో మనకి బాగా యూజ్ అవుతుందండి. సో ఇది అనమాట. అండ్ ఇది నోస్ అనమాట. ఇట్లా జస్ట్ లోపల ఏమన్నా వాళ్ళకి లోపల ఏమన్నా చీమిడి అట్లాంటివి ఏమన్నా పట్టేసి కొంచెం గట్టిగా అంటే కడతాయి కదా. సో ఇట్లా లేయర్ల కింద గట్ట పడతాయి కదండి. సో అలాంటప్పుడు ఇది పెట్టి జాయిగా మనం తీయడానికి మనకి చాలా యూజ్ అవుతుంది ఇది. సో ఇట్లా 4 ఇస్తారు ఫ్రెండ్స్, ఇందులో 4 ఇస్తారు. ఇది చాలా చాలా యూజ్ అవుతుంది, వర్తి అసలు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది అయిపోయింది. సో ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే ఫ్రూట్ ఫీడర్. గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. దీనికి ఒక క్యాప్ కూడా ఇచ్చేసారు. నవ్వేడేస్ ఏంటంటేనండి ఈ ఫుడ్ వల్ల మనకే ఓపిక ఉండట్లేదు. ఫ్యూచర్లో మన పిల్లలకు కూడా మనకన్నా సగం వాళ్ళకి ఓపిక తగ్గిపోద్ది. నా ఒపీనియన్ అయితే అది. సో మీరేమంటారు కామెంట్ రూపంలో చెప్పండి.
ఫ్రూట్ ఫీడర్ అండి. మనకి ఏమన్నా ఆరెంజ్ అయినా, పపాయ అన్నా, లేకపోతే లైక్ గ్రేప్స్ అయినా, ఏదైనా సరే, ఏదైనా మనం ఇప్పుడు ఇది ఉంటుంది కదా, డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది, వాటిలో బ్లాక్ సీడ్స్ ఉంటాయి, అవి లైక్ చేయరు. సో అదైనా అంటే మనకి కొంచెం తినిపించే టైం లేకపోతే ఎలాగైనా మదర్ తినిపించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ వాడు ఫ్రూట్స్ తినట్లేదు, పాపో ఫ్రూట్స్ తినట్లేదు, ఇంట్రెస్ట్ చూపట్లేదు అన్నప్పుడు, సో ఇట్లాంటిది మనం యూజ్ చేసుకున్నామంటే ఇందులో మనం ఆ ఫ్రూట్ అయితే ఏది ఉందో అది ఇందులో పెట్టేసి ఇచ్చేసామంటే, ఇట్లా క్యాప్ పెట్టేసామంటే అది తీసుకున్నా రాదండి, చాలా గట్టిగా ఉంటుంది. బేబీస్ తీసుకున్నా రాదు. పాప వాడు అనేస్తున్నాను, నాకు మా బాబుతో ఎక్కువ, అంటే పాప ఈ మధ్యనే కదా, సో బాబుతో ఎక్కువ అటాచ్మెంట్ అయిపోయి వాడు అని వచ్చేసింది. సో ఇది ఇంకోటి, ఇది మా పాపది. మా బాబుది ఎక్కడ పోయిందో పోయింది. సో ఇది మా పాపది. ఇందులో మనం పెట్టేసి చూసారా, ఈ హోల్స్ కూడా చక్కగా వాళ్ళకి చక్కగా వెళ్ళిపోతుంది. ఆ పల్ప్ ఏదైతే ఉందో అది ఉండిపోయి చక్కగా జ్యూసీ టైప్ అదంతా కూడా వాళ్ళకి నోట్లో చక్కగా వెళ్ళిపోతుంది అనమాట. సో మనము చక్కగా వాళ్ళకి ఇచ్చేసామంటే పాలలాగా తాగుతారు కదా, పాల డబ్బాలు, అలాగే ఇది కూడా ఇలా పెట్టేసుకుని సో వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు. ఏ వాకర్లోనూ ఇందులోనూ పెట్టామంటే ఇది తాగుతూ అంటే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. బాగుంది అనేసి కొంచెం జ్యూసీగా ఏమన్నా తీగా ఉంటాయి కదా ఫ్రూట్స్, చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దీనికి క్యాప్ కూడా ఇచ్చేసారు. సో మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. ఏమైనా ఫ్రూట్ పెట్టుకున్నప్పుడు, ఏమైనా జర్నీస్ అవి వెళ్ళినప్పుడు కూడా ఇందులో పెట్టేసుకుని చక్కగా మనకు ట్రైన్లో, ఆ బస్సులు అట్లాంటి వాటిలో తినిపించడానికి ఉండదు. సో ఇది అలా పెట్టేసుకుని క్యారీ చేసేసుకుని మనం తినిపించుకోవచ్చు అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కొత్త ఫ్యామిలీ మెంబర్ని నన్ను సపోర్ట్ చేయండి. ఎన్నిసార్లు అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నన్ను సపోర్ట్ చేయండి. ఫుల్గా వాచ్ చేయండి. ఏ వీడియో పెట్టినా లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు వాల్యుబుల్ విషయాలు చెప్పడానికే ప్రయత్నిస్తాను. సో ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇంకా ఎక్కువ మోటివేషన్ మీరు చేశారంటే నేను ఇంకా ఎక్కువ మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, నా లైఫ్ సెటిల్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ కీప్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.